ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీఓ భవన్ సద్భావన ఫోరం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మొయిజుద్దీన్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హమీద్ మొహమ్మద్ ఖాన్. ఈ సమావేశంలో మాట్లాడుతూ రాజకీయం మొత్తం భ్రష్టు పట్టిపోయింది, క్రిమినల్ ఈ దేశాన్ని పాలిస్తున్న అని అన్నారు. ఈ దేశ పరిస్థితి మారాలంటే మనం ప్రజలను చైతన్యపరచాలి అని ఆయన మండిపడ్డారు. ఈ దేశంలో చెడువాళ్ల నుంచి ఎక్కువ ఆ చెడు వ్యాపించడం కన్నా మంచివాళ్లు మౌనంగా ఉండడం వలన చెడువాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వై. అశోక్ కుమార్, సయ్యద్ సాబెర్ అలీ, ఎస్టీయూటీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ ఆనందయ్య, రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు శ్రీ హేష్మతుల్లా ఖాన్, ఎంపీజే జిల్లా బాధ్యులు ఎంజీ అన్వర్ హాజరగుచున్నారు. ఆర్. వెంకటేశ్వర్లు, కూనవేణు, వై. రాజు, నరసింగరావు, ఎడ్యుకేట్ మునీర్, శ్రీనివాస్, ఎడ్యుకేట్ సోమశేఖర్, వీరయ్య యాదవ్, కరీముద్దీన్ షా, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏదైతే చెప్తున్నారో మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ డబల్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు 1947 కంటే ముందు పార్లమెంట్ చట్టం చేసింది. పార్లమెంట్లో 1992లో ఏదైతే ఉన్నదో అప్పటి వరకు యథావిధి స్థితిని ఉండాలంటాడు. ఇప్పుడు తోడుకునే పురావస్తు శాఖ బీజేపీ ఏమైనా ఉన్నదా? మనం బీజేపీ టార్గెట్ ఈ దేశ ప్రజలకు, ఆర్ఎస్ఎస్ టార్గెట్. డైరెక్ట్ శత్రువులు లేకుండా కాళ్ళ కట్టి తిప్పుతావా? దేశ ప్రజలందరూ కూడా ఏకం కావాలి. రెండు పార్టీలకు ఈ దేశం నుంచి ఎలా ఉండాలి అది అందరూ తీసుకోవాలి. ముసుగులో గుద్దులాట డైరెక్ట్ రావాలి, ఫైటింగ్ చేయాలి. ఔరంగజేబ్ జిజియా పనిచేసినప్పుడు ఇప్పుడు ఎక్కడైతే సెంట్రల్లో ఉన్నారో హిందువులకు పనిచేసినాడు. ఆ చుట్టుపక్కల దేశమే హిందువులో కామని చెప్పి వాడు ఏదంటే అది మార్పు చేస్తాడు. వాడు రేపు ఇస్లాం రాజు ఇస్లాం కూడా ప్రపోజ్ చేస్తాడు. వాడు క్రిస్టియన్స్ వచ్చినప్పుడు బిషప్లంతా వాళ్ళే. సో మనం ఇక్కడ డెమోక్రసీ అంటే కేవలము పుస్తకాలు ఉన్నది, పార్లమెంటు, ఐఏఎస్, పోలీస్ కాదు. మనమే డెమోక్రసీ బై ద పీపుల్. మనం చైతన్యంగా రోజు చేయాలి. మసీదులు కూడా ఖురాన్ ఏం చెప్తున్నారు, ఇంకేమైనా చెప్తారు కదా ప్రసంగం, బైబిల్ చెప్పినట్టు. ఒక గంటలో 10 నిమిషాలు ఈ ఫండమెంటల్ రైట్స్, రాజ్యాంగం గురించి కూడా చెప్పాలి. నేను వీరప్ప జాతర మధ్యలో ఎక్కువ మా షెఫర్డ్ కమ్యూనిస్ట్ చేసేది. హిందూ మతంలో వివిధ రకాలైన ఆచారాలు ఉన్నాయి. ఒట్టు పెట్టలు అంతా ఈ బాపన్నల చేయి కింద మోచే కింద నీళ్ళు కాదు. మత బోనాలు ఉన్నాయి, కొట్టున్నది, వేణు గంగమ్మ తల్లి వస్తాడు, పోషమ్మ తల్లి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. గ్రామ దేవతలు, విలేజ్ గాడెస్, డిఫరెంట్ కల్చర్ ఉంది. హిందూ మతం అంతా ఒకటి కాదు, కల్చర్ డిఫరెంట్. నార్త్ సౌత్ కల్చర్ వేరు, అప్పర్ క్యాస్ట్ కల్చర్ వేరు, వెజిటేరియన్ కల్చర్ వేరు, మెటీరియన్ కల్చర్ వేరు, సారదాయ కల్చర్ వేరు. ట్రైబల్స్ ప్రవర్తిస్తారు దేవతలు. సో దెర్ ఈస్ అ డిఫరెంట్ కల్చర్ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, వితౌట్ కల్చరల్ చేంజ్ దెర్ ఈస్ నో రిజల్ట్ అని చెప్పి. పొలిటికల్ ప్రైమ్ మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా గుంజి పాడిస్తారు. అక్కడ ఏం చేశాడు? మాయావతిని, సతీష్ చంద్ర శర్మ అనేటోడు సలహాదారు పత్రం పెట్టేసిండు. అక్కడ ఇక్కడ ఏం పని చేయనోడు, ఏబిసిడీలు రావాలి. ఇక్కడ हमारी जान भारत के लिए कुर्बान, हमारे अकाबिरों ने कुर्बानी दी है. वास्ता है तो हम भी देंगे. अन्नदारू जो चिप्यारू करा निकलना पड़ेगा. राइट के लिए फाइट करना पड़ेगा. कौन करेगा? हम करेंगे. कैसा करेंगे? मिल के करेंगे. जब तक ये बात नहीं आई कामयाब नहीं होगा मेरे दोस्त. तो मैं चाहूँगा, वक्त नहीं लूँगा क्योंकि हमें हामिद अली खान साहब से सुनना है. तो अल्लाह ताला भारत के इत्तेहाद को, सालिमियत को बरकरार रखे. अल्लाह से मेरी दुआ है हिंदू मुस्लिम इत्तेहाद को बरकरार रखे, डेमोक्रेसी को बरकरार रखे, स्पेशली हमारे कॉन्स्टिट्यूशन को जो तमाम मज़ाहिब का एहतराम और सबको तहफ़्फ़ुज़ फराहम करता है. वाक़िअ दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन. शुक्रिया, बहुत सारी बातें अल्हम्दुलिल्लाह. मैं उसके बाद गवर्नर जी रामचंद्र गारू और इस फोरम के वही साबित करता हूँ कि 2 मिनट
जी ओके ओके ठीक है मैं नंदराम अरे जनाब साहब అనేది భారత ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే బాధ్యతగా నిలుపుకోవాలనే అంశాన్ని మనము తీసుకోవాలి. ఇక్కడ అంశము గొప్పది ఎంతగా ఉందో దాని పవిత్రత కూడా అంతే ఉందనే విషయాన్ని మనము గమనించుకోవాలి. ప్రజాస్వామ్యము అని ఎప్పుడైతే చెప్తామో ఆ ప్రజాస్వామ్యం అంశంలో రక్షించే వాళ్ళే భక్షిస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనం కూడా చెప్పగలుగుతాం. ఎంత గొప్పదైన ప్రజాస్వామ్యము భారతదేశ రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఆ పాలకులు ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య పాలనను పడితే బాధ్యతలు అనేవి ఎక్కడికి వెళ్తాయి? ఎందుకంటున్నానంటే ప్రజాస్వామ్యాన్ని చిన్న అంశం ఇక్కడ మిత్రులందరూ చెప్పారు. మిత్రులు చెప్పిన దానికి భిన్నంగా కాకుండా ఇప్పుడు సద్భావన ఫోరం అనే ఒక సంస్థ అధ్యక్షులు వెంకటేశ్వర్లు కానివ్వండి, మోయినుద్దీన్ భాయ్ కానివ్వండి, डेमोस यानी प्रजा, क्रोटोस माने परिपालन, ये दोनों से मिलकर बनी डेमोक्रेसी. तो हमारा देश डेमोक्रेटिक कंट्री है. तो इसके राइट्स डेमोक्रेसी में क्या क्या होता है हम जानते हैं. आज की जो हमारा जो गोलमेज उस पर हम सिर्फ रिमाइंड कर ले रहे हैं, याद दिला रहे हैं कि डेमोक्रेसी में हम जीते हैं, रहते हैं और मौजूदा हालात में हमारा देश इस पे कितना हमारे रूल्स चल रहे हैं इस पर डिस्कस है. तो इसमें हमें बोलने की आज़ादी है, वो भी डेमोक्रेटिक है. और अवाम भी चुन के अवाम के नुमाइंदे को हुक्मरान बनाते हैं. और डेमोक्रेसी में रहने में तो उससे सवाल भी किया जाए कि तुमने ये अनडेमोक्रेटिक काम किया है. ऐसे में हमारे देश का इस वक्त क्या सिचुएशन है, सवाल करने वालों का क्या अंजाम हो रहा है, और जो खामोश बैठे हैं जीव हुजूरी कर रहे हैं उनके कितने मजे हैं ये हम देख रहे हैं, हमारे सामने है. तो ये बड़ी बात है कि हम लोग इस पे आज गुफ्तगू कर रहे हैं. उसकी जरूरत है कि आप जैसे दानिशवर हज़रात, सोचने समझने वाले, देश से सच्ची मोहब्बत करने वाले అసలు ఈరోజు మంచి అంశాలు చర్చకు వచ్చినాయి. ముఖ్యంగా పూర్వమేను భారత ప్రజాస్వామ్యము పౌరుల బాధ్యతలు ఏం చెప్తుందనే విషయాలు చెప్పారు. శ్రీనివాస్ గారు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బాగా వివరించి ఏం జరుగుతుంది అనేటటువంటిది ఒక చిత్రం మనకు అందించారు. తర్వాత వీరయ్య యాదవ్ గారు మనం పోరాటం చేసి కార్యాచరణ తీసుకుంటే తప్ప మరి వెళ్ళెందుకని మాట్లాడి సత్యాన్ని మాట్లాడి నాయకుడు. ఇక్కడ సాబేర్ మిత్రుడు సాబేరు ఒక వాస్తవం చెప్పండి. ఒక దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా इंडियन डेमोक्रेसी इस वक्त ऐसी में डेमोक्रेसी में असल जो चीजें दर आ गई हैं, जब कहा था कि 3 C's, लेकिन अब इस वक्त 4 C's है. क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स, criminalization of politics,
मैं जब अलीगढ़ में पढ़ रहा था तो मुझे किताबें पढ़ने और खरीदने का बड़ा शौक था। तो मैंने दिल्ली स्टेशन पर एक किताब खरीदी थी। बहुत मशहूर राइटर नहीं थे, लेकिन वो बहुत अच्छी किताब था। एक टूरिस्ट था, टूर करने के बाद उसने माई एक्सपीरियंसेस इन इंडिया के नाम से एक डायरी लिखी। उस डायरी के अंदर उसने इंडिया के जियोग्राफिकल, इकोनॉमिकल, कल्चरल तमाम हालात को लिखने के बाद आखिर में उसने लिखा कि इंडिया, बिकॉज इंडिया रूल्ड बाय क्रिमिनल्स। तो सबसे पहला सी है, वो है क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स। सबसे बड़े ऑफिस बेरर, मुल्क के सबसे बड़े चीफ, उन्होंने नांदेड़ के अंदर कहा कि 50,000 करोड़ रुपए का गबन हुआ। नांदेड़ में कहा उन्होंने। और फिर जब जिन पर इल्जाम लगाया गया, उनकी पार्टी में जब वो आ गए तो उनको राज्यसभा की मेंबरशिप दे दी। इस वक्त सबसे ज्यादा एक्टिव पॉलिटिशियन जो आसाम के चीफ मिनिस्टर हैं, वो करप्शन के चार्जेस उनके ऊपर। लेकिन जब वो छोटी मिसालें मैं आपके सामने रखा, वरना इस पर एक पूरी किताब लिखी जा सकती है। तो दूसरा सी है करप्शन। करप्शन किस लेवल पर पहुंच गया है, आप उसका अंदाजा इस बात से कीजिए कि अडानी और अंबानी को जो इस दरमियान 10 साल के दौरान में जो खर्चे माफ किए गए, बहुत गरीब लोग हैं ना, बहुत गरीब लोग हैं, इनको जो खर्चे माफ किए गए वो है 5 लाख करोड़ रुपए। और आप पूरे मुल्क में 50,000 करोड़ रुपए के खर्चे किसानों के माफ नहीं कर सकते। अभी कल अखबार में आया कि 50,000 रुपए बैंक को देना था, तो बैंक वालों ने उसके घर के सामने घंटा वार प्रोग्राम किया। कितने लोग हैं जो बैंक के लोगों को चकमा देने के लिए सुसाइड करके। तो करप्शन, criminalization of politics and corruption। और अब पॉलिटिक्स कॉर्पोरेट हो गया। कॉर्पोरेट पॉलिटिक्स ये थर्ड सी है। कॉर्पोरेट कितना हो गया है कि हमारे दस्तूर साज कमेटी के मेंबर्स ने, जो कॉन्स्टिट्यूशन मेकर्स थे, उन्होंने कॉन्स्टिट्यूशन को